నాయన అయా సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయా స్తుతినైనా స్తుతి తండ్రి. గడిచిన దినాలన్నీ కూడా కాచి కాపాడి సంరక్షించి పోషించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టినైనా నీకు వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. 2024 సంవత్సరము డిసెంబర్ మాసం 12వ నెలనైనా మరి 24వ తారీఖునకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నైనా నీ దాసునైనా నన్ను కనికరించి బీపీ కానీ షుగర్ కానీ ఎటువంటి వ్యాధి లేకుండా ఇంతవరకు నన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేచనను బట్టి, ఆలోచనను బట్టి, తెలివిని బట్టి, కృపావరములను బట్టి, ఆత్మఫలములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు నాకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మను బట్టి నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు నాకు అనుగ్రహించిన జీవమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ఫిలిప్పీ 3:21 ప్రకారం నీకు సమరూపమైన మహిమగల దేహమును మాకు అనుగ్రహించావునైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంచుకునే ధన్యతను మాకు కలుగజేసావునైనా ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. నీ ఆత్మనే మాకు సంచకరువుగా ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా పాప శిక్షనంతా కూడా నువ్వు భరించి మాకు ఏ శిక్షా విధి లేకుండా చేసావు ప్రభా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చావు ప్రభా, నీకు స్తోత్రములు 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 నైనా. రోగమును నువ్వు భరించి మాకు ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రములు 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 నైనా. అయ్యా స్తోత్రములు తండ్రి, స్తోత్రం నైనా. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రములు నైనా. సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు. రాజులకు రాజా నీకు స్తోత్రములు, ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టావు నైనా, మరణముందావు తండ్రి, నీకు స్తోత్రం నైనా. మరణమును నువ్వు పొంది నిత్య జీవమును మాకు ఇచ్చినందుకు ప్రభా నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు 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 స్తోత్రం నైనా. మరణము నువ్వు పొంది నిత్య జీవమును మాకు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు నైనా. నీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు నైనా, నీకు స్తోత్రములు స్తోత్రములు. అవమానములు నిందలు నువ్వు భరించినైనా మరి తండ్రి పేరును ప్రఖ్యాతను ఘనతను మాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. నువ్వు సర్వశక్తి గల దేవుడవు నైనా. అయ్యా నువ్వు సర్వాధికారి అయిన దేవుడవు నైనా, నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. ఇదిగో తండ్రి నైనా, గొప్ప దేవా, నువ్వు సర్వశక్తి గల దేవుడవు నైనా. నువ్వు చేసిన ఉపకారములను బట్టి, నువ్వు చేసిన మేలులను బట్టి నైనా నీకు స్తోత్రములు తండ్రి. మా కోసం పరలోకమును విడిచినైనా భూమి మీదకి నరావతారిగా వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మా కోసం నైనా రిక్తునిగా, ఏమీ లేనివానిగా, దరిద్రునిగా ఈ లోకంలో జన్మించావు. పశువుల పాకలో ఒక తొట్టిలో పడుండబెట్టబడ్డావు నైనా, నీకు స్తోత్రములు స్తోత్రములు. నిన్ను పూజించడానికి తూర్పు దేశపు జ్ఞానులు గొల్లలు నీ యొద్దకు వచ్చి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు అయ్యా. స్తోత్రములు 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 స్తోత్రం నైనా. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం నైనా. అయ్యా తండ్రి, నీవు ఈ లోకంలోకి రావడానికి నైనా మరియను ఎంచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నైనా. అయ్యా తండ్రి, యేసేపును ఎంచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీకు వేలాది వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రం నైనా. ఈరోజునైనా మేమేమైనామో అది కేవలం నీ దయవలనే ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తినుటకు ఆహారం ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం నైనా.
కట్టుకొనుటకు వస్త్రములు ఇస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నైనా మాకు ఇచ్చిన 4-వీలర్ వాహనమును బట్టి స్తోత్రములు, 2-వీలర్ వాహనమును బట్టి నీకు స్తోత్రములు నైనా. అయ్యా, నువ్వు మాకు అనుగ్రహించిన కృప కొరకై నీకు స్తోత్రాలు నైనా. అమ్మగారు గతంలో కింద పడి కాలు విరిగినప్పుడు కూడా మీరు ఆపరేషన్ చేయించి ఆమెను చక్కగా నడిపించారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ 2వ మారు కూడా నైనా ఆపరేషన్ చేయిస్తూ ఉన్నారు, ఆమెను మరలా చక్కగా నడిపించబోతున్నారు ప్రభా, నీకు స్తోత్రములు నైనా. ఆమెను నిండు 100 ఏళ్ల ఆయుష్తో ఆమెను నింపుతున్నారు తండ్రి, నీకు స్తోత్రాలనైనా. అవునైనా, జీవము నీవే, పునరుద్ధానము నీవే కదనైనా. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మీరు చెప్పినటువంటి మాట రాయబడి ఉండగా ఆ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. జీవము నేనే, పునరుద్ధానమును నేనే అని చెప్పావు కదా తండ్రి. అవునైనా, జీవింపజేసేది నీవే నైనా, చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి లేపేది కూడా నీవే ప్రభువా, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా, నీకు స్తోత్రములు 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 తండ్రి. అవునైనా, గొప్ప దేవా నీకు స్తోత్రం నైనా, సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రము తండ్రి. జీవము నీవేనైనా, పునరుద్ధానము నీవే ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మరి ఈ సమయంలో ప్రభా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అమ్మను జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను. రోమా 8:11 ప్రకారం నైనా, మరణమునకు లోనగు ఈ శరీరమును నీ ఆత్మ ద్వారా జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరణమునకు లోనగు ఈ శరీరమును ప్రభా నీ ఆత్మ ద్వారా జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను. రోమా 8:11లో మీరు రాసిన రీతిగానే నీ ఆత్మ ద్వారా మరణమునకు లోనగు ఈ శరీరమును నైనా జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, 85 సంవత్సరాల అమ్మగారిని మీరు దర్శించి అభిషేకించి ఆమె శరీరమును, ఆమె ఎముకలను, నరములను, కండరములను, ఆర్గాన్స్ను, గుండెను, కిడ్నీలను, లివర్ను నైనా, కంటి చూపును, వినికిడిని, కాళ్ళను, ఎముకలను, నరములను, కండరములను అన్నిటినీ సరిచేసినైనా నీ ఆత్మ చేత జీవింపచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ఆత్మ ద్వారా జీవింపచేయి తండ్రి. నీ ఆత్మ ద్వారా జీవింపచేసినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు 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 స్తోత్రం నైనా. సర్వశక్తి గల దేవ, సర్వాధికారి అయిన దేవ, సర్వకృపానిధి యగు దేవ, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు 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 స్తోత్రం నైనా. అమ్మగారికి నైనా మీరు తోడైనందుకు స్తోత్రం నైనా. అమ్మగారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును ఇస్తున్నందుకు నీకు స్తోత్రం నైనా. అమ్మగారిని నిండు 100 ఏళ్లు బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రం నైనా. ఆమె ఎముకలకు సత్వ, శరీరమునకు ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రం నైనా. అయ్యా, సామెతల గ్రంథంలో మీరు రాశారు నైనా, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎముకలకు సత్వ, శరీరమునకు ఆరోగ్యం ఇస్తానన్నావు కదా ప్రభా. మరి నైనా, నీ యందు భయభక్తులు కలిగిన శారమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని ఆమె ఎముకలకు సత్వ, శరీరమునకు ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా ప్రభా. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మీరు చెప్పిన రీతిగా ఆ ఎండిన ఎముకలకు జీవం కలగమని ఆజ్ఞాపించావు తండ్రి. ఇప్పుడే నేను నీ నామములో ప్రార్థిస్తున్నాను, యేసు ప్రభు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు ప్రభు నామములో ఇరిగిన ఎముకల్లారా మరలా తిరిగి కట్టబడండి. యేసు నామములో ఎండిన ఎముకల్లారా మళ్ళా తిరిగి జీవం పొందుకోండి. యేసు నామములో శరీరము, ఎముకలు, కండరములు, నరములు అన్నీ కూడా రెన్యూ అవునుగాక. యేసు నామములో రెన్యూ అవునుగాక. మీ ఆత్మ ద్వారా సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. అయ్యా, ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్టుగా మరి ఈ ఇరిగిన ఎముకలను, ఎండిన ఎముకలను, బలహీనమైన ఎముకలను మళ్ళా తిరిగి బలపరచమని, రెన్యూ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారా సహాయం చేయనైనా. నయమాను శరీరమును పసిపిల్లవాని శరీరం వలె ఏ విధంగా చేశావు నాయనా, అలాగనే అమ్మగారిని కూడా మీరు దర్శించి అభిషేకించి అయ్యా ఆ విధంగా ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమె ఎముకలకు సత్వ, శరీరమునకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆర్గాన్ను రిన్యూ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రం నాయనా.
మరి అమ్మగారికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ గారిని, సిస్టర్స్ను, టాప్ నర్సులను నైనా, కాంపౌండర్స్ను నైనా, ఆయమ్మలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునైనా మాకు ఉదయకాలము నైనా టిఫిను, మధ్యాహ్న కాలం భోజనం, రాత్రికాలం భోజనం అందిస్తున్న ఆయమ్మలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునైనా వారిని దీవించి ఆశీర్వదించి అభిషేకించి అయ్యా నీ కృపలో వాళ్ళను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. మరి శాంతిరామ్ సార్ గారిని జ్ఞాపకం చేసుకునైనా, ఆయన కుమారుడు శివరామ్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఆయన చిన్న కుమారుడిని జ్ఞాపకం చేసుకునైనా, వారి కుమార్తెను జ్ఞాపకం చేసుకునైనా, ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లను, నర్సులను, కాంపౌండర్స్ను, ఆయమ్మలను అందరినీ జ్ఞాపకం చేసుకునైనా, క్లర్కులను నైనా జ్ఞాపకం చేసుకోండి నాయన. మెడికల్ స్టోర్లలో పనిచేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునైనా, అయ్యా ఈ హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునైనా ప్రతి రోగిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. మరి ఎముకలు ఇరిగిన వారు తండ్రి, కిడ్నీలు ఫెయిల్ అయిన వారు, గుండె నొప్పితో వచ్చిన వారు నైనా, లివర్ ప్రాబ్లంతో వచ్చిన వారు, టీబీ వ్యాధితో వచ్చినటువంటి వారు, ఆయాసము దగ్గుతో వచ్చిన వారు నైనా ప్రభువా, మరి తండ్రి నైనా కాల్చుకున్న వాళ్ళు నైనా ప్రభువా, మరి తండ్రి యాక్సిడెంట్ అయ్యి నైనా గాయాలు తగిలినటువంటి వారు, ఎముకలు ఇరిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా వారందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలనైనా. అయ్యా నిన్నటి దినంనైనా గవర్నమెంట్ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ కూడికను బట్టి స్తోత్రాలు. గవర్నమెంట్ అధికారుల ఎదుట, రాజకీయ నాయకుల ఎదుట మీరు గణపరచబడినందుకు నీకు స్తోత్రాలనైనా. అయ్యా మరి నీ దాసుడు ఇమ్మానుయేల్ అన్నగారు వేయించిన మంచి స్క్రిప్ట్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అన్నగారి ద్వారా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలనైనా. అక్కడ వచ్చిన దైవ సేవకులందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిచ్చావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానంనిచ్చావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇచ్చావు నైనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మఫలం ఇచ్చావు. ఈ విధంగా నైనా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా గణపరుస్తూ అందరినీ మీరు వాడుకుంటున్నారు నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం నైనా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవా నీకు స్తోత్రములు. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రం నైనా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైనా. మరి తేలుపూర్లో, రాయపాల్లో, నందమూర్ నగర్లో, అభిషక్తిని ఆశీర్వాద ప్రార్థనా మందిరాల్లో, అభిషక్తిని సంఘాల్లో మీరు జరిగించిన సెమీ క్రిస్మస్ కూడికలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం నైనా. ఆ కూడికల ద్వారా మీరు మహిమ పొందినందుకు ప్రభా నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగేనైనా మా ఆంధ్ర రాష్ట్రమును జ్ఞాపకం చేసుకోండి, మా నంద్యాల పట్టణమును జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి నైనా. అయా ప్రపంచంలో ఉన్న 256 దేశాలను జ్ఞాపకం చేసుకోండి. 800 కోట్ల మంది ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నైనా. ఏ ఒక్కరూ నశించి నరకాగ్నిలో పడకుండా ప్రతి ఒక్కరిని దర్శించి, ప్రతి ఒక్కరితో మాట్లాడి, ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ కలుగజేసి, నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, మోక్షప్రదాత మీరేనని వాళ్ళు తెలుసుకునేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారానే ఈ కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నైనా. ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్స్లో ఉన్న రోగులందరినీ జ్ఞాపకం చేసుకునైనా. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వార్డులో ఉన్నటువంటి నైనా వ్యాధిగ్రస్తులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నైనా. ప్రభువా మరి కాల్చుకున్న వారు, వెముకలు విరిగిన వారు, కంటి చూపు లేక ఉన్నవారు నైనా, లివర్ పాడైన వారు, కిడ్నీలు పాడైన వారు, గుండె నొప్పితో వచ్చిన వారు, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను తండ్రి.
అయ్యా మా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించినైనా, నిజమైన దేవుడు మీరేనని తెలుసుకునేందుకు సహాయం చేయనైనా. మరి సృష్టికర్తవైన నిన్ను మరచి సృష్టమును ఆరాధిస్తున్నారు నాయన. మా భారతీయులందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివశక్తి, శివసేన, విశ్వ హిందూ పరిషత్ సంఘాల వారందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయన. ముస్లింలను రక్షించండి, బౌద్ధులను రక్షించండి, జైనులను రక్షించండి, సిక్కులను రక్షించండి నైనా ప్రభా. విగ్రహారాధికులను రక్షించండి, నాస్తికులను రక్షించండి, మెడిటేషన్ వేత్తలను రక్షించండి, రామచంద్ర మిషన్స్ వారిని రక్షించండి, బౌద్ధ పిరమిడ్స్ ధ్యాన యోగ కేంద్రం వాళ్ళను రక్షించండి ప్రభా. నా తండ్రి ఓం శాంతి వాళ్ళను రక్షించండి. అడవుల్లో, ఎడారుల్లో, హిమాలయాల్లో తపస్సులు చేస్తున్న ఆ మహారుషులను కూడా రక్షించండి ప్రభా, రక్షించండి నాయనా. దేవుడు ఎవరో తెలుసుకోవాలనే తపనతో వాళ్ళు తపస్సులు చేస్తున్నారు తండ్రి. వారికి దర్శనం ఇవ్వండి నాయనా, వారితో మాట్లాడండి ప్రభా, వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. నన్ను వెతికి వెతికి రక్షించినట్లుగా, నాకు దారి చూపించినట్లుగా, నిజమైన దేవుడు నీవేనని నాకు తెలియజేసినట్లుగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. జాన్ జోసెఫ్ అన్నకు మంచి జ్ఞానము, వివేచన, ఆలోచన, తెలివి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిఖిల్ను కూడా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మతోనూ, జీవముతోనూ, మహిమతోనూ, కృపావరములతోనూ, ఆత్మఫలములతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రాణేశ్వర్ని కూడా నైనా నీ శిక్షణలో, నీ బోధలో పెంచి జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లేటువంటి బిడ్డలుగా వాళ్ళను చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం నైనా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా నైనా నీకు స్తోత్రములు తండ్రి. మరి నైనా డాక్టర్ సార్ చెప్పారు తండ్రి నైనా 26వ తారీఖు ఆపరేషన్ ఉండొచ్చు అని ప్రభా. మరి 26వ తారీఖు ఆపరేషన్ సక్సెస్ చేయనైనా డాక్టర్ సార్లో మీరుండి నైనా ప్రభా. అయ్యా ఆయనలో మీరుండి ఆ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆపరేషన్ సక్సెస్ చేయించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించినైనా అమ్మగారు లేచి మళ్ళా నడవాలనైనా, అమ్మగారు లేచి నడవాలనైనా, ఆమె చుట్టూ అగ్ని ప్రాకారం ఉండాలనైనా, కంచె కాపుదల భద్రత ఆమె కలగాలనైనా, నీ కృపలో ఆమె వర్ధిల్లాలనైనా సహాయం చేతండి. ఆ బిడ్డను నీ మహిమతో నింపునైనా, జీవంతో నింపునైనా, ఆత్మతో నింపునైనా, కృపతో నింపునైనా, ఆశీర్వాదంతో నింపునైనా, దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా, స్తోత్రములు, 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 స్తోత్రం నైనా. ఓ సర్వశక్తి గల దేవా నైనా, నీ వాక్య లేఖనాల ప్రకారం తండ్రి నైనా, మరి యోహాను సువార్త 6వ అధ్యాయమునైనా 64వ వచనంలో నైనా 61వ వచనంలో రాయబడినట్టుగా తండ్రి మరి ప్రభువా, మరి నైనా గొప్ప దేవా, గొప్ప దేవా, మరి ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనమని లేఖనములో రాశావునైనా. మరి నీ ఆత్మ ద్వారా అమ్మను జీవింపచేయండి. నీ ఆత్మ ద్వారా సంఘాలను, క్రీస్తు సంఘాలను నైనా జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలన్నిటిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలన్నిటిని కూడా ఆశీర్వదించినైనా. జీవంగల దేవుని సంఘాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నైనా. మహిమగల సంఘాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నైనా. కృపగల సంఘాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నైనా. అయ్యా తండ్రి, మరి ఈ లోకంలో అయినా మనుషులకు వచ్చే శోధనలే మీకు వస్తాయని చెప్పావు. నిజమేనైనా, మనుషులకు వచ్చే శోధనలు మాకు కూడా వస్తున్నాయి, కానీ వాటిని జయించే శక్తిని మీరు మాకు ఇస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. ధైర్యాన్ని మాకు ఇస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. సహనాన్ని మాకు ఇస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. ఓర్పును మాకు ఇస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రములు నైనా. తండ్రి నైనా, మాకు జ్ఞానమును, వివేచనను కలగజేస్తున్నావు, నెమ్మదిని కలగజేస్తున్నావు, ఆలోచన ఇస్తున్నావు, నడిపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ప్రతి పనిలో మీరు మాకు తోడైనారు ప్రభా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రం నైనా.
పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. స్తోత్రం తండ్రి. మా నంద్యాల పట్టణమును మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలనైనా. మా నంద్యాల పట్టణంలో హాస్పిటల్స్, స్కూల్స్, మున్సిపాలిటీ కార్పొరేషన్స్ నైనా మరి ఈ విధంగా తండ్రి అన్నిటినీ ఉంచారు ప్రభా. నీకు స్తోత్రాలు. వర్కర్స్ను ఉంచారు, డాక్టర్లను ఉంచారు, పోలీసులను ఉంచారు. నీకు స్తోత్రాలు. అన్ని రకాలుగానైనా మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఈ వ్యవస్థనంతా కూడా మీరే నడిపిస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. సర్వ ప్రపంచానికి మీరే అధిపతినైనా. మీరే అందరికీ ఆలోచన ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, వివేచన ఇచ్చి నడిపిస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలనైనా. మరి నీ దాసునైనా నాకు కూడా మంచి జ్ఞానమును, వివేచన, ఆలోచన ఇచ్చి నడిపించినైనా. ముఖ్యంగా సంఘాన్ని ఎలా నడిపించాలనో, సంఘాన్ని ఎలా తయారు చేయాలనో, సంఘాన్ని క్రీస్తు యొక్క సారూప్యంలోకి ఎలా తీసుకొని రావాలనో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. నీకు స్తోత్రాలనైనా. హాస్పిటల్ ఎలా కట్టించాలనో, హాస్పిటల్ను ఎలా మెయింటైన్ చేయాలనో, ఆ హాస్పిటల్స్లో మరి కావలసినటువంటి వర్కర్స్ అందరినీ కూడా మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్కూల్ ఎలా నిర్మించాలనో ప్రభా, ఆ స్కూల్లో కావాల్సిన టీచర్స్, హెడ్ మాస్టర్స్ నైనా, పియూన్స్, ఆ స్కూల్లో కావాల్సిన ఆయమ్మలు అందరినీ ఏ విధంగా మీరు అనుగ్రహిస్తారో నైనా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. అలాగే నైనా అనాథ ఆశ్రమము, వృద్ధాశ్రమము కూడా ఏ విధంగా కట్టిస్తావో నైనా ఆలోచన ఇవ్వండి. ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేయాలనో, ఏ విధంగా గదులు కట్టించాలనో, ఏ విధంగా వాళ్ళకు వసతులు కల్పించాలనో ప్రతిదీ కూడా మాకు జ్ఞానమును, వివేచనను, ఆలోచనను దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. బైబిల్ కాలేజ్ ఎలా నిర్మించాలనో, ఆ కాలేజీని ఎలా రన్ చేయాలనో, ప్రొఫెసర్స్ను ఏ విధంగా ఏర్పాటు చేయాలనో నైనా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ప్రొఫెసర్స్ను సమకూర్చండి, డాక్టర్స్ను సమకూర్చండి, నర్సులను సమకూర్చండి నైనా, కాంపౌండర్స్ను సమకూర్చండి, ప్యూన్స్ను సమకూర్చండి, ఆయమ్మలను సమకూర్చండి, అనాథలను సమకూర్చండి, వృద్ధులను సమకూర్చండి. నిత్య అన్నదానం ఏర్పాటు చేయడానికి కావాల్సిన రీతిగా అన్ని ఏర్పాట్లు నైనా. మరి కిచెన్, హాలు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. కిచెన్ నైనా పెద్ద కిచెన్ ఏర్పాటు చేయడానికి సహాయం చేయండి, పెద్ద హాల్ ఏర్పాటు చేయడానికి సహాయం చేయండి నైనా. అనేకమైన ప్రభా మరి కుక్కర్స్ను నైనా, కరెంటు రైస్ కుక్కర్స్ను, కరెంటు పప్పు కుక్కర్స్ను మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజునైనా ఎన్ని వందల మంది వచ్చినా భోజనం పెట్టగలిగినటువంటి నైనా విధంగా వంటశాలను సిద్ధపరచండి నైనా. డైనింగ్ హాల్ను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అందుకు కావలసిన స్థలమును సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి వంటశాలకు కావలసిన స్థలము, మరి డైనింగ్ హాల్కు కావలసిన స్థలము నైనా, వృద్ధులకు కావలసినటువంటి స్థలము నైనా ప్రభా, మరి అనాథ పిల్లలకు కావలసిన స్థలము, గదులు అన్నీ కూడా మీరే నిర్మించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. హాస్పిటల్, స్కూలు కూడా మీరే నిర్మించమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా. మరి నువ్వు సర్వశక్తి గల దేవుడు, మీరు సర్వాధికారి అయిన దేవుడు, మీరు సర్వకృపానిధి దేవుడు, మీరు మీ ఆత్మ ద్వారానే నైనా ప్రతి కార్యమును జరిగించి ప్రభా మీరు మహిమ పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. మీరు సర్వశక్తి గల దేవుడినైనా మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఆపరేషన్ కావాల్సిన డబ్బంతా కూడా సమకూర్చునైనా, ఆపరేషన్ కావాల్సిన డబ్బంతా కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఆపరేషన్స్కు కావాల్సిన డబ్బంతా కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. తేలపురి మందిరం వెనకాలనైనా దేవుని సేవకుడు ఉండడానికి ఒక ఇల్లు కట్టాలి ప్రభా, మీరు సాయం చేయండి. రాయపాడు మందిరం చుట్టూ గోడలు కట్టాలి ప్రభా, మీరు సహాయం దయచేయండి. నీ సేవలోనైనా మమ్మల్ని బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు. నీ కృపయంబడి కృపను మా పైన కురిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలనైనా. మీరు సర్వశక్తి గల దేవుడు గనుకనైనా, మీరు సర్వాధికారి అయిన దేవుడు గనుకనైనా నీ కార్యములన్నీ కూడా మీరు జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను.
అన్ని విషయాల్లోనైనా మీరే సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ కృపా కనికరము, మీ దయా కటాక్షము కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. నైనా ఓ సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, సర్వాధికారి అయిన దేవా, సర్వకృపానిధియగు దేవా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు స్తోత్రములునైనా. అయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను నైనా, నీకు స్తోత్రములు తండ్రి. నైనా మా భారతదేశమును రక్షించండి ప్రభా. పాకిస్తాన్ దేశమును, బంగ్లాదేశ్ దేశమును, నైనా శ్రీలంక దేశమును, మలేషియా దేశమును, సింగపూర్ దేశమును, దుబాయ్ దేశమును, నైనా ఆఫ్ఘనిస్తాన్ దేశమును, సౌదీ అరబ్ కంట్రీస్ను నైనా రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. ముస్లింలందరికీ నైనా యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకునే భాగ్యమును వారికి కలగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి ఇశ్రాయేలీలందరికీ కూడా నైనా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, అభిషిక్తుడని తెలుసుకునేందుకు సహాయం చేయనైనా. మరి తండ్రి ప్రభా, మరి జైనులకు, సిక్కులకు, బౌద్ధులకు కూడా తెలియజేయండి ప్రభా. చైనాలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించండి నైనా. వారి నాస్తికత్వం నుండి విడిపించినైనా నీ రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా. అలాగే తండ్రి నైనా గొప్ప దేవ, రష్యా దేశమును జ్ఞాపకం చేసుకునైనా వారి యొక్క నాస్తికత్వమును విడిపించినైనా నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును వారికి కలగజేయనైనా. ఉక్రెయిన్ దేశమును జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి అండమాన్ దీవుల్లో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభువా. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ప్రజలను రక్షించండి నైనా. మరి ఉత్తర కొరియా ప్రజలందరినీ కూడా రక్షించండి, అధ్యక్షుడిని కూడా రక్షించండి ప్రభువా. దక్షిణ కొరియా ప్రజలందరినీ కూడా రక్షించండి నైనా. ప్రజలందరినీ నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ఇశ్రాయేలీలందరినీ కూడా రక్షించండి ప్రభా. నైనా 1 కోటి మంది ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ఆయా దేశాల్లో చెదిరి ఉన్న యూదులందరినీ కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అవునైనా, పరమాత్ముడే నరావతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడన్న సంగతిని వాళ్ళు గ్రహించేందుకు సహాయం చేయనైనా. 2024 సంవత్సరాల కిందటనే ఆయన దిగి వచ్చాడన్న సంగతిని నైనా వాళ్ళు గ్రహించుటకునైనా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఆత్మ ద్వారానేనైనా ప్రతి కార్యమును జరిగించినైనా అయ్యా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, నీ పాద సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను నైనా. నాకు జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, సువార్త వాక్యము నైనా ప్రభా నాకు హృదయంలో ఉంచండి ప్రభా. నాస్తికులకు ఎలా సువార్త ప్రకటించాలనో, బౌద్ధులకు ఎలా సువార్త ప్రకటించాలనో, ముస్లింలకు ఎలా సువార్త ప్రకటించాలనో, విగ్రహారాధికులకు సువార్తను ఎలా ప్రకటించాలనో నైనా, మూఢాచారాల్లో, మూఢనమ్మకాల్లో ఉన్న వారికి సువార్త ఎలా ప్రకటించాలో నైనా ప్రభా. మరి తండ్రి, మీరు నాకు నేర్పించినైనా మీరే నా ద్వారా మాట్లాడి ప్రభా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విషయములలోనైనా మీరే సహాయం చేయండి. మీ కృపా కనికరం, మీ దయా కటాక్షం మాకు దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో మాకు తోడుగా ఉంచి నడిపించండి. ఆయురారోగ్యాలతో నింపండి, జ్ఞాన వివేచనతో నింపండి, కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి, జ్ఞాన వివేచన ఆత్మతో నింపి నడిపించండి ప్రభా. నైనా ఈరోజు నైనా ఈ స్థలమందు ప్రభా, ఈ హాస్పిటల్లో ఈ విధంగా ప్రార్థన చేసుకునే ధన్యత నాకు ఇచ్చినందుకు స్తోత్రాలనైనా. ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ని అంతా కూడా జ్ఞాపకం చేసుకోండి అయినా. ఎంతోమంది రోగులకు వాళ్ళు సేవ చేస్తున్నారు నైనా. వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి వాళ్ళకు మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ, పరలోక రాజ్యం అనుగ్రహించినైనా. వారికి మారు మనసు, పాపక్షమాపణ, పరలోక రాజ్యం అనుగ్రహించినైనా. నిజమైన దేవుని వాళ్ళు తెలుసుకునే భాగ్యమును వారికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రం నైనా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం నైనా. ముఖ్యంగా నా తండ్రి జగనన్న గారి కొరకు ప్రార్థిస్తున్నాను. అన్నగారికి మంచి జ్ఞానము, వివేచన, ఆలోచన, తెలివి, కృపావరములు, ఆత్మఫలములు దయచేనైనా. ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకు సహాయం చేసే బిడ్డగా చేయనైనా.
అంతేకాకుండా ప్రభువా డెవలప్మెంట్ను సంక్షేమాన్ని మరి రెండు కన్నులుగా భావించి నైనా అభివృద్ధి పనులు అలాగే చేయడానికి నైనా ప్రభువా ప్రజల యొక్క సంక్షేమం చూడడానికి రెండు విధాలుగా ఆయనకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు కాలువలు బాగలేవునైనా రోడ్లు కాలువలు వేయించమని ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్స్ స్కూల్స్ నైనా మీరు కట్టించారు, నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా నైనా ప్రభా మరి తండ్రి కొదవగా ఉన్న రోడ్లు కాలువలు వేయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా తండ్రి. నైనా మంచినీటి ఎద్దడి లేకుండా మీరు సహాయం దయచేయండి ప్రభా. మంచినీరు సరఫరానైనా చక్కగా చేయనట్లుగా మీ కృప దయచేనైనా. పోలవరం ప్రాజెక్టు కూడా త్వరగా తయారయ్యేందుకు అన్ని విధాలుగా మార్గము సరళం చేయనైనా. నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు మళ్ళా తిరిగి పునరుద్ధరింపజేయబడాలి ప్రభా, మీరు సహాయం దయచేయండి నైనా ప్రభా. మరి నీ భక్తుడు నిన్ను నమ్మి నిన్ను ప్రార్థించి నీతిగా బ్రతకాలని ఉద్దేశించినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చబడినట్లుగా నా తండ్రి ప్రభువా మరి నీ బిడ్డ యొక్క ఆశను మీరు తీర్చినైనా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనైనా మీరు సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా. అంతేకాకుండా ప్రభువా మా భారతదేశంలో లంచం తీసుకునే విధానం నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి నైనా. మనుషుల్లోనే అధికారుల్లోనే మార్పును తీసుకొని రమ్మని ప్రార్థన చేసుకున్నాను నాయన. లంచం తీసుకునే విధానం నుండి వాళ్ళను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు స్తోత్రం నైనా. మరి ఆన్లైన్ బిజినెస్ ద్వారా నైనా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ సైబర్ నేరగాళ్ళని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరికీ మారుమనసు రక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం అనుగ్రహించినైనా. ISIS ఉగ్రవాదులను జ్ఞాపకం చేసుకునైనా నక్సలైట్లను జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళందరికీ మారుమనసు పాపక్షమాపణ పరలోక రాజ్యం అనుగ్రహించండి నాయనా. ఎంత ఘోర పాపినైనా మీరు క్షమించి రక్షించగలిగిన దేవుడు కదనైనా. వాళ్ళందరినీ కూడా క్షమించి రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అలాగేనైనా సైకోలను కూడా మారుమనసు రక్షణలోనికి నడిపించండి నైనా. అయ్యా తండ్రి నైనా ప్రభా మరి నైనా నా తండ్రి శాడిస్టులను కూడా మారుమనసు రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా తండ్రి నైనా కోపముతో ఉగ్రతతో నిండినటువంటి వారందరినీ కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. వారికి శాంత గుణం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా. ముఖ్యంగా వైఎస్ నగర్ నందమూరి నగర్లో ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకునైనా. సామలయ్య గారిని స్వస్థపరచండి. అలాగే ప్రభా నా తండ్రి ప్రభా నైనా గొప్ప దేవా నా తండ్రి సామలయ్య గారిని స్వస్థపరచండి. అంతేకాకుండా నా తండ్రి అక్కడ నైనా ఆశీర్వాదం అన్నను కూడా స్వస్థపరిచి ఆయన ఎముకను సరిచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవ సమాధానమునకు అధిపతి నీకు వందనాలు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవ సమాధానమునకు అధిపతి నీకు వందనాలు స్తోత్రములు. అద్భుత కార్యములు చేయువాడా నీకు స్తోత్రములు. ఆశ్చర్యములు చేయువాడా నీకు స్తోత్రములు నైనా. మారాను మధురంగా మార్చిన దేవానికి స్తోత్రములు. ఎర్ర సముద్రమును చీల్చినైనా మరి తండ్రి ఆరిన నేలగా చేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. బండ నుండి నీళ్ళిచ్చిన దేవానికి స్తోత్రములు. ఆకాశము నుండి పూరేళ్లను కురిపించి నీ దాసుల యొక్క కోరికను నీ పిల్లల యొక్క కోరికను తీర్చిన దేవానికి స్తోత్రములైనా. ఆకాశం నుండి మన్నాను కురిపించినైనా నీ బిడల యొక్క ఆకలి తీర్చిన దేవానికి స్తోత్రమునైనా. యోర్ధాన్ నదిని ఏకరాశిగా నిలబెట్టిన దేవానికి స్తోత్రములు. ఎరికో గోడలు కూల్చిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు నైనా. నీ ప్రజలకు ప్రత్యేకంగా కనాను దేశాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ప్రజలను ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధపరిచిన దేవానికి స్తోత్రములు. జ్ఞానవంతులుగా వివేకవంతులుగా చేసిన దేవానికి వందనాలు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. అయా స్తోత్రం తండ్రి నైనా. కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు అయా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిన యేసయ్య
నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా. కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిన యేసయ్య నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. కుంటివారిని నడిపించిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. గుడ్డివారి కన్నులు తెరిచిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. మూగవారికి మాటలు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం నాయనా. సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రం నాయనా. పక్షవాయు గల వారిని బాగు చేసిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు నాయనా. చెవిటి మూగ దయ్యములను వెళ్ళగొట్టిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. సేనా దయ్యములను వెళ్ళగొట్టిన యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడానికి స్తోత్రములు, స్తోత్రములు. చనిపోయిన లాజర్ను నైనా 4 దినములు సమాధిలో ఉన్న వ్యక్తిని లేవనెత్తిన దేవానికి స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి జీవమిచ్చిన దేవా యేసయ్యా నీకు స్తోత్రములు అయా, స్తోత్రములు, స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రమునైనా. చనిపోయినటువంటి విధవరాలు ఒక్కగానొక్క కుమారుని బ్రతికించిన యేసుక్రీస్తు ప్రభువా అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములనైనా. నశించిన దానిని వెతికి రక్షించిన దేవానికి స్తోత్రములు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు. ప్రభువా నీ ప్రజలను వారి పాపముల నుండి విడిపించి రక్షించడానికి వచ్చిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. బీదలకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, ప్రభు యొక్క హితవచ్చరము ప్రకటించుటకును ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా, స్తోత్రం నైనా. దైవ సేవకులునైనా ఇమ్మానుయేలును, మహేషును, జోసఫన్నను, రాజన్నను అభిషేకించి వాళ్ళను ఆశీర్వదించినైనా, వాళ్ళను స్వస్థపరిచినైనా, వాళ్ళకు సంపూర్ణమైన ఆరోగ్యమును, దీర్ఘాయువును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను నైనా. అన్ని విషయాల్లో ప్రభా మీరే సహాయం చేసినైనా, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి ప్రభా. నీకు స్తోత్రాలనైనా. వాళ్ళను నీ సేవలో గొప్పగా వాడుకోండి నైనా. వాళ్ళకు పరిశుద్ధాత్మను, జీవమును, మహిమను వారికి పరిపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములునైనా. చాంద్ర రోగులను స్వస్థపరిచిన దేవానికి స్తోత్రములు. ఊచ చేయగల వారిని స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములునైనా. అయా కుళ్ళిన శవానికి జీవమిచ్చిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. పేతురు అత్తగారు జ్వరముతో ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రమునైనా. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తిని నైనా నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి నడవమని చెప్పిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కఫెర్మహూములో నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు పక్షవాయు గల వాణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ప్రభువా వాని పాపములను క్షమించి నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళమని చెప్పిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు నైనా. మార్కు సువార్త 2వ అధ్యాయములోనైనా పక్షవాయు గల వాణ్ణి నైనా మీరు స్వస్థపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మన ఆయన లూకా సువార్త 13వ అధ్యాయంలో మీరు నా తండ్రి గొప్ప దేవా, నా తండ్రి నైనా నడుము వంగిపోయినటువంటి ఆ స్త్రీని నైనా ఆమె నడుమును బాగు చేసావు తండ్రి, నీకు స్తోత్రాలు. బలహీనపరచు దయ్యమును వెళ్ళగొట్టావు నైనా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అయా గేరాసేను దేశంలో ఒక యవనస్తునికి నైనా సేనా దయ్యములు పట్టి ఉన్నాయని తెలుసుకొని వెళ్ళి నైనా ఆ సేనా దయ్యములను వెళ్ళగొట్టి స్వస్థపరిచిన దేవానికి వందనాలు, స్తోత్రములు.
ఒక్క వ్యక్తి కోసం నాయన అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి నాయన గలిలియా సముద్రంలో ప్రయాణం చేసి వెళ్ళి మీరు ఆ దయ్యముల నుండి వానిని విడిపించి స్వస్థచితునిగా చేశావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రము నాయనా. అయ్యా నాయన నిన్నటి దినము ఇక్కడ గదిలో ఉన్నారు నాయన, కాలు నాయన మెడిమి దగ్గర విరిగి ఉన్నది ప్రభువా. ఆయనను దర్శించండి, ఆపరేషన్ సక్సెస్ అయ్యేందుకు సాయం చేయండి, ఆయనను స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బంగారు పాదములు పట్టుకొని అడుగుచున్నాను నాయన. నీకు స్తోత్రములు 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 స్తోత్రం నాయన. అయ్యా స్తుతి నాయన, స్తుతి తండ్రి, స్తుతి యేసయ్యా, స్తుతి యేసయ్యా. అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యము దీర్ఘాయుష్ను దయచేనైనా. అమ్మగారికి సంపూర్ణమైన ఆరోగ్యమును 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 దీర్ఘాయుష్ను దయచేనైనా. నీ దాసునైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాకు శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించండి. నీ దాసుడు సుధాకర్ అన్న గారికి నైనా మోషేకి ఇచ్చిన ఆయుష్నిచ్చి నీ సేవలో వాడుకోండి నైనా. 124 సంవత్సరాలు కాల్బలంతో నీ దాసుడి భూమి మీద జీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. సుధాకర్ అన్న గారిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను నైనా. అన్నా వదిన పిల్లలను మీరే మీ హస్తాలకు అప్పగిస్తున్నాను నైనా. నైనా వాత్సల్యమును, మోక్షిని, అద్వితీయను, కాలేబును కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నైనా. నయోమిని, హోలీ ఫెయిత్ను, మేరీని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. నైనా ప్రభా సంఘ సభ్యులందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం నైనా. సంఘంలో 3 సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను నైనా. 3 సంఘాల్లో ఉన్న బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారమును, కంచెను విధించినైనా సర్వాంగ కవచమును ధరింపచేయమని ప్రార్థిస్తున్నాను. మహిమగల సంఘాలుగా, దీవం గల దేవుని సంఘాలుగా, కృపగల సంఘాలుగా, నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలుగా సంఘాలను కట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా నీ దాసునైనా నాకు జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, సువార్త వాక్యము నైనా, పరలోక రాజ్య మర్మములు, పాతాళలోకపు మర్మములను, సత్య సువార్తను నైనా, శిలువ సువార్తను, రాజ్య సువార్తను, మహిమ సువార్తను, ప్రేమ సువార్తను, నీ రాకడ సువార్తను ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నన్ను బలమైన సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నాకు మంచి వాక్శక్తిని దయచేయండి నైనా, మంచి కంటి చూపును దయచేయనైనా, బైబిల్ చదవడానికి నాకు కంటి చూపును దయచేయనైనా. అయా తండ్రి నైనా, నా ఎముకలకు సత్తువను, శరీరమునకు ఆరోగ్యమునిచ్చి నీ సేవలో గొప్పగా వాడుకోండి నైనా. ఆర్గాన్స్ అన్నిటిని కూడా రిన్యూ చేయనైనా, లంగ్స్ రిన్యూ చేయనైనా, గుండె రిన్యూ చేయనైనా, కిడ్నీలు రిన్యూ చేయనైనా, ప్యాంక్రాసిస్ రిన్యూ చేయనైనా. అయాక మరి తండ్రి లివర్ నైనా రిన్యూ చేయమని ప్రార్థిస్తున్నాను. కంటి చూపును, వినికిడిని నైనా, టంగ్ను రిన్యూ చేయమని ప్రార్థిస్తున్నాను. నరములను, ఎముకలను, కండరములను రిన్యూ చేయమని ప్రార్థిస్తున్నాను. రక్తవృద్ధిని కలగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. రక్తంలోనైనా ఉండాల్సినవన్నీ కూడా ఉండడానికి అన్ని విధాలుగా మీరు సహాయం చేయనైనా. ఎటువంటి మంచి ఆహారం తీసుకోవాలని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు మాకు భూమి మీద నువ్వు అనుగ్రహించిన ఫ్రూట్స్ను నైనా, ఆకుకూరలను, కూరగాయలను, మాంసమును నైనా ప్రభువా, మరి గుడ్డును, మరి చేపలను నైనా, మరి పక్షులను నైనా ప్రభువా, జంతువులను అన్నిటినీ మాకు ఇచ్చావు ప్రభువా. వాటన్నిటిని భుజించి సరైన రీతిగా భుజించినైనా ఆరోగ్యవంతులుగా జీవించడానికి మాకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఏ రోజు ఏ సమయానికి ఏ ఆహారం తీసుకోవాలని కూడా మీరే నిర్ణయించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా. మరి ప్రభా ఫ్రూట్స్ విషయంలో మేము వెనకబడి ఉన్నాం ప్రభా. మరి నా తండ్రి కూరగాయల విషయంలో మేము వెనకబడి ఉన్నాం ప్రభా. మరి నైనా ప్రతిరోజు మేము కూరగాయలు నైనా, ఫ్రూట్స్ నా తండ్రి ప్రతిరోజు గుడ్డు, చేప నైనా, మాంసము తీసుకోవడానికి కూడా మీరు సహాయం దయచేనైనా. అయ్యా మాకు కావాల్సినటువంటి ప్రోటీన్స్, మాకు కావాల్సినటువంటి మినరల్స్ నైనా, మాకు కావాల్సినటువంటి విటమిన్స్ నైనా, మాకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలనైనా.
మరి చాలామంది ప్రభా ఆహార అలవాట్లు నైనా సరైన రీతిగా లేకపోవడం వల్లనే వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదునైనా, వాళ్ళకి తెలియజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలనైనా, వారికి మంచి ఆహార అలవాట్లు దయచేయమని ప్రార్థన చేస్తున్నానైనా. త్రాగుడు వ్యసనం నుంచి, గంజాయి నుంచి, సిగరెట్ నుంచి, గుట్కా నుంచి నైనా వాళ్ళను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. రాజకైనీల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. దుర్మార్గత నుండి, అన్యాయము నుండి, అక్రమము నుండి కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. మోసము నుండి, దొంగతనము నుండి, అబద్ధము నుండి, వ్యభిచారము నుండి వారిని విడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అయ్యా, ఎక్కడ చూసినా మోసం విస్తరించింది, ఎక్కడ చూసినా అన్యాయం విస్తరించింది అయ్యా, ఎక్కడ చూసినా నా తండ్రి మోసమే కనిపిస్తుంది. వాటన్నిటినీ నిర్మూలం చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ప్రభా, నీకు స్తోత్రం నైనా. మా భారతదేశంలో ముఖ్యంగా నైనా కరప్షన్ అనేది ఉండకూడదు ప్రభా. మా భారతదేశంలోనైనా లంచగొండితనం అనేది ఉండకూడదు ప్రభా. మా భారతదేశంలోనైనా ఎక్కడ కూడా నా తండ్రి నైనా అయా నిస్వార్థంగా పనిచేసే బిడ్డలను లేవనెత్తండి నాయన. రాజకీయ నాయకుల్లో కూడా నిస్వార్థ పరులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను అయ్యా. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కూడా నిస్వార్థ పరులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వారి జీతంతోనే వాళ్ళు తృప్తి పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఇవ్వబడే జీతంతోనే వాళ్ళు తృప్తి పొందినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా నైనా ప్రభా, ఓట్లకు డబ్బులు ఇచ్చే విధానమును ఎవరు నేర్పారో నైనా వాళ్ళను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు మారు మనసు కలగజేసి నైనా ఓట్లకు డబ్బులు ఇచ్చే విధానం నుండి వాళ్ళను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఓట్లకు డబ్బులు ఇవ్వడమును బట్టే వాళ్ళు అన్యాయానికి, అక్రమానికి పాల్పడుతున్నారు నైనా. మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ ఓట్లకు డబ్బులు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఓటుకు నోటు అనేటువంటి విధానం నుండి వాళ్ళను విడిపించండి, ప్రజలను విడిపించండి, రాజకీయ నాయకులను కూడా విడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. మరి ఈ ఆరోగ్యశ్రీ నైనా ప్రభా, ఈ యొక్క ఈహెచ్ఎస్ ఇవన్నీ కూడా నా తండ్రి నైనా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్లు, సిస్టర్స్ నైనా, యాజమాన్యం అందరూ కూడా చక్కగా పని చేయనట్లుగా సహాయం చేయండి నైనా. మరి పేదవారిని కనికరించే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. గవర్నమెంట్ కూడా నా తండ్రి సకాలంలో ఈ యొక్క హాస్పిటల్స్కు బిల్లులు చెల్లించినట్లుగా సహాయం చేయనైనా. వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ నైనా రోగులు ఇబ్బంది పడతారు ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈహెచ్ఎస్ నైనా ప్రభా, అలాగే తండ్రి ఆరోగ్యశ్రీ మరి ఇవన్నీ కూడా చక్కగా పని చేయనట్లుగా, సిస్టమ్ అంతా కూడా చక్కగా పని చేయనట్లుగా, ఆన్లైన్ సిస్టమ్ అంతా కూడా చక్కగా పని చేయనట్లుగా మీరు సహాయం దయచేయండి అయినా. మా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించండి తండ్రి. రాజకీయ నాయకులను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ముఖ్యంగా నా తండ్రి రాజకీయ నాయకులను మత పిచ్చి నుండి, మత వివాదాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. మత కల్లోలాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. అందరూ కూడా సత్యాన్ని గ్రహించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో, ఏది మంచిదో, ఏది చెడో తెలుసుకునే జ్ఞానము ప్రతి మానవునికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. వాక్యములో రాయబడినట్టుగా నాయనా, మంచిదేమో చెడు అనుకుంటున్నారు, చెడుదేమో మంచి అనుకుంటుంది నాయన ఈ లోకము. ఆ విధంగా ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళను భ్రమపరుస్తుంది నాయన. ముఖ్యంగా ఈ యుగ సంబంధమైన దేవతను నీ పాదముల కింద చితగదొక్కి ఆ భ్రమపరచు ఆ దురాత్మను లయపరిచి ఈ ప్రజలందరికీ జ్ఞానోదయం కలగజేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఓ సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. మంచి దేవా, గొప్ప దేవా, సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రం నైనా. మరి తండ్రి అమ్మను నైనా ఉంచడానికి కావలసిన ఒక గది ఏర్పాటు చేయండి ప్రభా. త్వరగా నైనా మరి నైనా ఇల్లు కట్టుకోవడానికి కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అమ్మ ఉన్నన్నాళ్ళు ఉండడానికి ఒక గదిని కూడా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలనైనా. ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశతో నైనా ప్రారంభించాము, కానీ మరి తండ్రి డబ్బు లేక ఆగిపోయింది నైనా.
మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీ పరిచర్య చేస్తున్నాను కదా ప్రభా, నా అవసరాలన్నీ మీరే తీర్చాలి కదా ప్రభా, మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఇప్పుడు నా తండ్రి నైనా హాస్పిటల్కు నైనా 25,000 కట్టాలి ప్రభా, ఇక్కడ ఖర్చులు ఉన్నాయి నైనా, మరి జ్ఞాపకం చేసుకొని మీరు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నైనా ప్రభా, ప్రతి నెల నైనా కార్ కంతు నైనా, ప్రతి నెల ఓలా కంతు, ప్రతి నెల నైనా టీవీఎస్ కంతు, ఆ 3 కంతులు కట్టడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి తండ్రి ఆ 3 కంతులు దరిదాపుగా నైనా ప్రభా 14,000 రూపాయలు ఉన్నాయి తండ్రి నైనా. ప్రతి నెల 14,000 రూపాయలు కట్టడానికి నైనా నీ కృపా కనికరము, నీ దయా కటాక్షము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మా సమస్యలన్నీ కూడా మీరే పరిష్కరించండి, మా ఇబ్బందులన్నీ కూడా మీరే పరిష్కరించి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడవునైనా, సర్వశక్తి గల దేవుడవునైనా, సర్వాధికారి అయిన దేవుడవునైనా, సర్వకృపానిధి అగు దేవుడవునైనా, సర్వలోక రక్షకుడైన దేవుడవునైనా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవునైనా, అయా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. మరి సంఘంలోనైనా ప్రధానంగా నా తండ్రి బాధ్యత కలిగి నడుచుకుంటున్నటువంటి ఇజ్రాయెల్ అన్న కుటుంబాన్ని, సద్గుణమ్మ కుటుంబాన్ని, వాత్సల్యమ్మ కుటుంబాన్ని బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి నాయన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునైనా, మరి వేరొక సంఘంలో ఉంటూ మా సంఘంలో ఉన్న రామ్మూర్త కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునైనా, అలాగే ప్రభా నా తండ్రి నైనా సంపూర్ణమ్మ కుటుంబాన్ని, పెంచులమ్మ కుటుంబాన్ని, అన్నమ్మ కుటుంబాన్ని, వెంగమ్మ కుటుంబాన్ని, రాజమ్మ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునైనా, అలాగే నైనా మహిమక్క కుటుంబాన్ని, కృపమ్మ కుటుంబాన్ని నైనా జ్ఞాపకం చేసుకునైనా, అయ్యా ఈ విధంగా తండ్రి నైనా సలోమమ్మ కుటుంబాన్ని, మార్తమ్మవ కుటుంబాన్ని నైనా, మరి ప్రభా మరి తండ్రి నైనా ఖతిజావ్యవ కుటుంబాన్ని, ఫాతిమా అమ్మ కుటుంబాన్ని, మాబునమ్మ కుటుంబాన్ని, అయ్యా వాళ్ళందరినీ రక్షించునైనా అయ్యా వారిని సంఘములో చేర్చునైనా, క్రీస్తు సంఘములో చేర్చునైనా, పరలోకపు గవినిలోనికి వాళ్ళని నడిపించునైనా, పరలోక రాజ్యానికి వాళ్ళని వారసులుగా చేయనైనా, పరలోక రాజ్యానికి వాళ్ళని వారసులుగా చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యాన్ని జరిగించండి ప్రభా. సౌజన్యక కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునైనా, ఆమెకు ఇచ్చిన 2 కుమార్తెల యొక్క భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి నైనా. అయా తండ్రి నైనా ప్రభా మరి నైనా ప్రసన్న వివాహ విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి నైనా. మోక్ష వివాహ విషయంలో అద్భుతం చేశారు, నీకు స్తోత్రాలు. మరి ప్రాణేశ్వరి వివాహ విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి నైనా. అవును తండ్రి, ప్రాణేశ్వరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. బిడ్డ కొరకు వరుణ్ణి ఎక్కడ సిద్ధపరిచావునైనా మీరు సహాయం దయచేసి నైనా అద్భుతంగా నా తండ్రి వివాహం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మరి తండ్రి ఇజ్రాయెల్ అన్న కుమార్తెలు ఇద్దరికి కూడా మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి వివాహము మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా వాళ్ళ కొరకు కూడా నైనా మరి వరులను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. మీరు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ముందుగానే ప్రార్థన చేస్తున్నాం నైనా. వారి వివాహ ఈడు వచ్చేసరికి నైనా వాళ్ళకు మంచి వరుడు వాళ్ళకు దొరకాలనైనా మీరు సహాయం దయచేయండి నైనా. మోక్షకి ఏ విధంగా సహాయం చేసావో, అబ్రహాం అన్న కుమార్తెలకు ఏ విధంగా సహాయం చేసావో, అలాగనే నా తండ్రి నేను ప్రార్థన చేసిన కుమార్తెలందరికీ వివాహాలు చక్కగా జరగడానికి నువ్వు ఏ విధంగా సహాయం చేసావో, అలాగనే నా తండ్రి ప్రభా ఇజ్రాయెల్ అన్న కుటుంబానికి నైనా, సద్గుణమ్మ కుటుంబానికి నైనా, రామూర్తి అన్న కుటుంబానికి నైనా, మరి అలాగే తండ్రి నైనా ప్రభా మరి వారి యొక్క పిల్లల వివాహాల విషయంలో మీరు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. వారు కోరుకున్న రీతిగా వారి హృదయాశ ప్రకారమే జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలనైనా. అయా నా తండ్రి నైనా మరి నువ్వు ఆనాడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము కూడా నా తండ్రి సొంత జనాంగంలో నుంచే నైనా మరి కుమార్తెను మరి రిబుకాను తెచ్చుకున్నాడు నైనా. అలాగే తండ్రి వారి యొక్క సొంత జనాంగంలో నుంచైనా తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా వారి యొక్క హృదయాశను బట్టి, వారి యొక్క జ్ఞానమును బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నీ చిత్తాన్ని వారికి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నైనా. నువ్వు కనికరా స్వరూపుడవు, దయామయుడవు, కరుణామయుడవు గనుకనైనా నీ కార్యములన్నీ కూడా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ ఆశీస్సులు నైనా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా.
మందిరం పైన కట్టడాలన్నీ కూడా కట్టించండి నాయన. స్లాబ్ వేయించండి ప్రభా. 7 ప్రార్థనా గదులు కట్టించండి నాయన. మందిరం పైన స్లాబ్ వేసిన తర్వాత ప్రభా, మందిరం పైన 3వ ఫ్లోర్లో 4వ ఫ్లోర్లో కూడా నా తండ్రి నాయన ప్రార్థనా గదులు నిర్మించడానికి సహాయం చేయనైనా. 24 గంటలు అక్కడ ప్రార్థనలు జరుగునట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అన్ని విషయాల్లోనైనా నీ కృపా కనికరం, నీ దయా కటాక్షమునైనా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు సర్వశక్తి గల దేవుణ్ణైనా, మీరు సర్వాధికారి అయిన దేవుణ్ణైనా మీ ఆత్మ ద్వారా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు సర్వోన్నతుడు, మీరు సర్వశక్తి గల దేవుడు, మీరు సర్వాధికారి అయిన దేవుణ్ణైనా మీరు సహాయం చేయనైనా. 7 ప్రార్థనా గదులు కట్టించడానికి మీరు అన్ని విధాలుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మొట్టమొదటిగా మహిమగల ప్రార్థనా గదిని కింద మీరు ఏర్పాటు చేసావునైనా. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. మరి పాప క్షమాపణ కొరకైనటువంటి ప్రార్థనా గదినైనా మరి మీరు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది నైనా. మీరు కట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నైనా. నీకు స్తోత్రములు నైనా. మరి తండ్రి ప్రభానైనా, మరి తండ్రి సమస్యల కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థనా గదిని కూడా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు స్తోత్రములు. స్వస్థత కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థనా గదిని కూడా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు నైనా. ప్రశాంతత కొరకునైనా ప్రార్థించేటువంటి విధంగా నైనా ఒక ప్రార్థనా గదిని మీరు నిర్మించమని కూడా ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు స్తోత్రములు 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 నైనా. స్తోత్రం నైనా. గొప్ప దేవానికి స్తోత్రములు 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 నైనా. స్తోత్రం నైనా. అయా నీ కృప కొరకైన ప్రార్థనా గది కూడా నిర్మించమని ప్రార్థిస్తున్నాను నైనా. అవును, నీ కృప కొరకు మొరపెట్టుకునేటువంటి విధానమునైనా, పాప క్షమాపణ కొరకు మొరపెట్టుకునేటువంటి విధానమునైనా, స్వస్థత కొరకు మొరపెట్టుకునేటువంటి విధానమునైనా వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను. వేదనలో, శోధనల్లో, బాధల్లో కృంగిపోయినటువంటి వారికి నైనా ప్రార్థించుకోవడానికి కావాల్సిన ఒక గదిని కూడా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. మీ ఆత్మతో నైనా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. నీ ఆత్మ కొరకైన ప్రార్థనా గదిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునైనా, నీ పరిశుద్ధాత్మ కావాలని ఆశ కలిగిన వారు ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు వాళ్ళకు పరిశుద్ధ ఆత్మను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అవునైనా, పరిశుద్ధాత్మ కొరకైనటువంటి నైనా ప్రార్థనా గదిని, స్వస్థత కొరకైనటువంటి ప్రార్థనా గదిని, కృప కొరకు నైనా కావలసినటువంటి ప్రార్థనా గదిని నైనా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. స్తోత్రములు స్తోత్రములు నైనా. స్తోత్రం నైనా. అయ్యా తండ్రి, నీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించండి నైనా. ఒక్కొక్క ప్రార్థనా గదికి నైనా ఒక్కొక్క పేరును కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించినైనా. అయ్యా మీ ఆత్మ ద్వారానే తండ్రి అయ్యా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. మరి పరిశుద్ధాత్మ ప్రార్థనా గదిని నిర్మించడానికి కూడా మీరు సహాయం దయచేయండి. స్వస్థత ప్రార్థనా గదిని కూడా నిర్మించడానికి సహాయం చేయండి నాయనా ప్రభా. మరి తండ్రి కృపా ప్రార్థనా గదిని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రములు నైనా. తండ్రి నీకు వేలాది వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. శాంతి ప్రార్థనా గదిని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రం నైనా. మొట్టమొదటగా మీరు మాకు అనుగ్రహించిన మహిమగల ప్రార్థనా గదిని బట్టి స్తోత్రాలనైనా. ఆ మహిమగల ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరి ప్రార్థనలు మీరు ఆలకించినైనా వాళ్ళను స్వస్థపరిచి బాగు చేసి నీ కృపలో వర్ధిల్ల చేసి అయా నీ సన్నిధిని వాళ్ళకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.